హాయ్ అండి. ఇది మనం ఆవకాయ పచ్చడి పెట్టి వారం రోజులైంది. అందులో కొద్దిగా ఆవకాయ పచ్చడి 2 కిలోల పచ్చడి పక్కగా తీసి ములక్కాళ్ళు కోసి చక్కగా ఫ్రెష్గా ఉన్న ములక్కాళ్ళు కోసి అవి వేడి వేడి నూనెలో మరగనిచ్చి ఒక్కసారి దేవేయాలి. దేవేసి ఆ పచ్చళ్ళలో కలిపేసి మళ్ళీ 2 రోజులు పక్కన పెట్టి ఊరనిచ్చి అప్పుడు నేను ఇదిగోండి బెల్లం పాకం పెట్టి కలిపానండి. బెల్లం ఆవకాయ అన్నమాట. ఇది ములక్కాడేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, ఇష్టమైతే చపాతీలోకి కూడా బాగుంటుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి. అయితే పిల్లలు ఆవకాయ పచ్చడి తినరు చాలామంది. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కాబట్టి ఈ బెల్లం ఆవకాయ పెడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. హడావడిగా మనం క్యారేజీలు పెట్టినప్పుడు మనకి టిఫిన్లు చేసి చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇలా కొంచెం చూసారా, ఇలా కొంచెం వేసి కానీ పచ్చడి కనుక పెడితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ట్రై చేయండి. ఇది షార్ట్స్లో పెట్టాను నేను, చాలా చూడండి ఎలా కలపాలి, బెల్లం పాకం ఎలా రావాలి అని కూడా. ఇదిగోండి ఎంత రుచిగా ఉందంటే నోట్లో పెట్టుకుంటే జామ్ తిన్నట్టు ఉంది. పుల్ల పుల్లగా, మామిడికాయ పులుపు, ములక్కాడ ఫ్లేవరు, బెల్లం స్వీటు, తర్వాత వేసిన మన గానుగు నూనె. ఏ పచ్చడి పెట్టినా సరే ఇలాంటి పచ్చళ్ళు గాను నూనెతో పెట్టుకుంటే, నువ్వుల నూనెతో చాలా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.